మన దేశంలో ఎంపీ సాలరు ఎంత బీదోల్లో ఏసీ కార్లలో తిరిగి ఎండంటే ఎట్లుంటుందో తెలియని నిరుపేదలు ఆకలైతే పార్లమెంటు క్యాంటీన్లా 10 రూపాయల భోజనం తిని ఓ పూట కడుపు నింపుకునే ప్యాదోళ్ళు విమానంలో తప్ప ఇంకో దాంట్లో ఢిల్లీకి పోవుడు తెలియని అమాయకులు గసుంటోళ్లకు గిసుంటి పని చేసేట్లా తప్పులేశారు. మీరు ఎంత మంచిగా అరుచుకుంటే అంత మంచిగా మా ఎంపీ సాలరు మమ్మల్ని అరుచుకుంటారు. కాబట్టి పబ్లిక్ అందరి తరపున మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అబ్బా, దేశంలో ఉన్న ఎంపీలందరూ మస్తుగా సంబరపడి ఎగిరి దునికే ముచ్చట ఒకటే రైందుల్లా. ఈ ఎంపీలకు కొన్నొద్దులనే జీతాలు డబుల్ చేయబోతున్నది కేంద్ర సర్కారు. నెలకు 50,000 ఇచ్చి ఆలుమొగలకు విమానాలల్లా రైళ్లల్లా టిక్కెట్లు ఫిరీగిచ్చి తొవ్వ ఖర్చులు కూడా చేతులు పెట్టి తోలినా ఏం బతుకుతారు? పేరుకు పెద్ద కొలువా ఉత్తగానే అవుతుందా అని ఎంపీలంతా అవగోలిస్తున్నారని వీళ్ళ జీతాల మీదేసిన కమిటోళ్ళు సర్కారు కాగితం రాసిచ్చిర్రు. ఇక దాన్ని పాస్ చేసేటోళ్ళు కూడా ఈ బాధలు పడుతున్న ఎంపీలే కాబట్టి కొన్నొద్దులనే ఎంపీల జీతాలు ₹1,00,000 ఏటట్టే కొడుతున్నాయి. ఇక అట్లనే తొవ్వ ఖర్చుల పైసలు, ఎంపీ కొలువు దిగినాక ఇచ్చే పింఛనాసు వంటి అన్ని కూడా డబుల్ చేస్తారట. కానీ ఈ ఎంపీలకు డబుల్ జీతాలు పెంచినా మన తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇచ్చే అంత జీతం కూడా అయితలేదు కదా. మన కాడ ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇచ్చే 95,000 సరిపోతలేవని 2 లక్షలకు పెంచాలని సర్కారు చూస్తుంటే ఈ ఎంపీ సార్లకు 1 లక్ష పెంచితే ఏం సరిపోతాయి? ఇగో ఇట్లా తక్కువ పైసలు తీసుకొని ఎంపీలు పేదోళ్ళు అవుతున్నారనే కావచ్చు. పార్లమెంటు క్యాంటీన్ల అగ్వకు అంటే 20 రూపాయలకే మటన్ కర్రీ, చేపలు అయితే 25 రూపాయలు, రొట్టెకు ₹1 తీసుకొని కడుపు నింపుతున్నారు ఎంపీలే.